వివేక సినిమా ప్రదర్శనలపై ఏపీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేక సినిమాని ఎలా ప్రదర్శిస్తున్నారని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారని ఏపీ హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. ఇది వైఎస్ వివేక హత్య కేసు నేపథ్యంలో తీసిన రాజకీయ ప్రేరేపిత సినిమాని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే వివేక సినిమా తీశారని శ్రవణ్ కుమార్ అన్నారు. ఐటీడీపీ ప్రోత్సాహంతోనే వివేకం సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రదర్శిస్తున్నారని ఆయన అంటున్నారు. మరోవైపు వివేకం సినిమా ప్రదర్శనపై కేంద్ర ప్రభుత్వం ఈసీల వివరణ తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదే విషయంపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, వివేకం సినిమా ప్రదర్శన మీద ఏపీ హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. ఇప్పటికే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అయితేనేమి యూట్యూబ్లోనైతే వివేకం సినిమాను ప్రదర్శించడం జరుగుతోంది. ఇది పెద్ద ఎత్తున దీన్ని ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అప్రూవల్గా మారినటువంటి దస్తగిరి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అతని తరపు నుంచి కూడాను సీనియర్ అడ్వకేట్ జాడా శ్రావణ్ కుమార్ తన వాదనలో హైకోర్టు వినిపించడం జరిగింది. ఇదంతా కూడాను తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సినిమాను రూపొందింపజేసింది. తర్వాత టీడీపీ దీన్ని వెనక ఉండి నడిపించిందని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దస్తగిరి తాను పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఇది తన హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ సినిమా చిత్రీకరణ ఉంది. అంతేకాకుండా తను ఏదైతే కనుక అప్రూవల్గా మారి తను ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో తన స్టేట్మెంట్ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇదంతా కూడాను తనను ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. తన హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ సినిమాను చిత్రీకరించారని చెప్పేసి ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఈ సినిమాను ప్రదర్శించడం అనేది తప్పిదమని చెప్పేసి జాడా శ్రావణ్ కుమార్ తన వాదనలో హైకోర్టుకు తెలపడం జరిగింది. సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా ఎట్లా ప్రదర్శిస్తారని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దీనికి మనం పరిశీలిస్తే కనుక ఈ కేసు వ్యవహారంలో అంతా కూడాను ఏదైతే కనుక ఈ సినిమా తీయడం జరిగిందో ఇదంతా కూడాను ఒక రాజకీయ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలకు తమకు అనుకూలంగా మార్చుకునేందుకోసము తర్వాత వివేకానంద రెడ్డి హత్య సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ ప్రాంత ప్రజలైతేనేమి తర్వాత వీక్షకులైతేనేమి వారి యొక్క మైండ్ సెట్ ను ఒక విధంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. దీని వెనక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పేసి ఈ కోర్టులో తమ వాదనలో వినిపించడం జరిగింది. ఈ వివేకం సినిమాను తక్షణ నిలుపుదల చేయాలా అని చెప్పేసి పిటిషన్ తరపు న్యాయవాది జాడా శ్రావణ్ కుమార్ హైకోర్టు అభ్యర్థించడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి వాదన ఉన్న తర్వాత ఎల్లుండికి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే విజయ్ చంద్రన్, ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళేం చెప్తున్నారు? సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోకుండానే ఓటీటీలో రిలీజ్ చేయటం, దానిపై ఏమంటున్నారు వాళ్ళు? అయితే దీనికి సంబంధించి ఇంకా వారి వాదనలు అయితే రాలేదని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ తన ఆన్సర్ చేయడం జరిగింది. ఈ కేంద్ర అంటే కనుక ఈ సెన్సార్ బోర్డు అయితేనేమి తర్వాత ఎలక్షన్ కమిషన్ అయితేనేమి వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు ఏవి, వాటన్నిటి కూడా చెప్పాలా అని చెప్పేసి ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి నిబంధనలు అయితేనేమి తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ దానికి సంబంధించిన వ్యవహారాలు అయితే వీటన్నిటి కూడాను ప్రభుత్వం తరపు న్యాయవాది ఎల్లుండి హైకోర్టులో తన వాదన వినిపించనున్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.